వెలిగించి ఇలా కడాయి పెట్టేసుకొని ఒక కొలతతో ఇట్లా పల్లీలు వేసుకోవాలి. ఇవి మంచిగా వేపుకోవాలి. ఇప్పుడు మనము పల్లీలు నువ్వులు ఆశలతో ఒక స్వీట్ చేస్తున్నాము. ఎనర్జీ లడ్డు వెంబడే ఎనర్జీ వస్తుంది ఈ లడ్డు తింటే. కాబట్టి ఎనర్జీ లడ్డు తయారు చేస్తున్నాము. దానికోసం ఇలా పల్లీలు వేసుకోవాలి. ఫస్ట్ మంచిగా ఈ పల్లీలు వేసుకొని మొత్తము పొట్టు తీసేసుకోవాలి. ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పడు పల్లీలు, కప్పడు నువ్వులు, కప్పడు అలసలు, ఒక కప్పడు బెల్లం వేసుకొని చేసుకోవాలి. చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా పల్లీలు ఎలా మంచిగా మాడకుండా ఇలా చేసేసుకున్నాము. ఇప్పుడు వీటి పొట్టు తీసేసుకోవాలి. అదే కొలతతో మళ్ళీ నువ్వులు వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ నువ్వులు కూడా మంచిగా బ్రౌన్ కలర్లో వేసుకోవాలి. నువ్వులు మంచిగా వేగిపోయిన బ్రౌన్ కలర్లో. ఇప్పుడు మనం అవిసెలు వేయించుకుందాం. ఇవి కూడా మంచిగా ఇలా వేపుకోవాలి. ఇవి కూడా మాడద్దు, మాడకుండా వేయించుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ కోసం కొన్ని పలుకులు కూడా ఇలా వేయించుకుంటాం. ఇది ఆప్షన్, మన ఇష్టం. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనము తీసుకున్న బెల్లం కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇదేమో పల్లీలు నువ్వులు వేయించి గ్రైండ్ చేసుకున్న పౌడరు. ఇదేమో అవిసెలు బెల్లము వేసి గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవి రెండు కలపాలి. మన పల్లీలు నువ్వులు అవిసెలు బెల్లము ఇదంతా ఆకుతానేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న చిన్నగా లడ్డూల్లాగా ఉండలు తీసుకోవాలి. ఇది రోజు ఒకటి తినాలి. ఇది మంచి ఎనర్జీ లడ్డు. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఇది చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ తినవచ్చును. ఇప్పుడు లడ్డు గట్టి కూడా చూపిస్తాను. అవిసెలు నువ్వులు పల్లీలు బెల్లము కలిపిన లడ్డూలు, ఎనర్జీ లడ్డూలు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా రెడీ అయినాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కామెంట్స్ పెట్టండి.